సీఎం జగన్ మాయమాటలను నమ్మవద్దని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల 27 పథకాలను నిర్వీర్యం చేశారని బాధపడ్డారు. 2019 మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలియజేశారు. జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు తీరని ద్రోహం చేశారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిని 50 ఏళ్లు వెనక్కు తీసుకుపోయిన వ్యక్తి జగన్ అని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని విమర్శించారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని, అసలు ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు తెలియడం లేదని, తనకు తానే నిరుపేదనని పచ్చి అబద్ధాలు చెప్పి మోసపూరిత రాజకీయాలు జగన్ చేస్తున్నాడని ఆరోపించారు. పేదవారి సొంతింటి కలను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లను కూల్చివేసిన వ్యక్తి కూడా జగన్ అని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆయన విఫలమయ్యారని తెలియజేశారు. రాష్ట్రంలో 1100 నామినేటెడ్ పోస్టులు ఉంటే 750 పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని 2024లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ నేతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి రొంపిచెల్ల నాగేశ్వరరావు, తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షులు రెడ్డెప్ప, దాసు, ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన అధికారంలో రావడానికి కారణమైన మరియు ఆయన ప్రతి మీటింగ్లో చెప్పే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను చదువుకి దూరం చేశాడు, అలాగే ఆర్థికంగా వాళ్ళు ఎదగకుండా ఉండడం కోసం ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళని విచ్ఛిన్నం చేశారు, అలాగే సామాజిక వర్గ వారీలుగా ఆయన ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా అణగదొక్కాడు అనే 3 ముఖ్య విషయాలని మా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర వ్యాప్త యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ల్యాండ్ బ్యాంకులు ఉండవు, ఎటువంటి 100 కోట్ల అక్రమాస్తులు ఉండవు. వాళ్ళు చదువు మీద ఆధారపడి మాత్రమే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. అలాంటి చదువుని ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన చదువుని ఏ విధంగా నాశనం చేశాడు అనేది 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఒకటి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు చెందిన మెరిట్లో ఉండే పిల్లల్ని గత ప్రభుత్వ హయాంలో 1,40,000 మందిని చైతన్య, నారాయణ లాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే వీళ్ళకి చైతన్య, నారాయణ లాంటి స్కూళ్ళల్లో చదువులు అవసరం అని చెప్పి ఒక్క జీవోతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది పిల్లల్ని రోడ్డు మీద పడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సీట్లని గవర్నమెంట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లని సగం పేమెంట్ సీట్లు చేసేసి వాటిని అమ్ముకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. ఇదే కాకుండా ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు, అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదిస్తారు, వాళ్ళ ప్రమోషన్లలో రిజర్వేషన్లు రద్దు, ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఎస్సీ ఎస్టీ ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకున్నాను. రెండోది, దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఎన్నో రకమైన కార్పొరేషన్ రుణాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ రుణాలన్నింటినీ కంప్లీట్గా రద్దు చేసిన వ్యక్తి, ఒక్క రుణం కూడా 5 సంవత్సరాల్లో ఒక్క రుణం కూడా ఎస్సీ ఎస్టీలకి ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేసుకుంటున్నాను.